కలశం మీద పెట్టినటువంటి కొబ్బరికాయని ఏం చేయాలి? ఆ రోజే ఉద్వాసన చెప్పం గనక అమ్మవారికో లేదా ఏ దేవుడికి మనం పూజ చేస్తే ఆ దేవుడికి ఉద్వాసన చెప్పిన తర్వాత ఆ కొబ్బరికాయతో తీపి చేసుకుని తినాలి అన్నారు. దాన్ని 10 మందికి పంచుకోవాలి. అసలు ఏదైనా ఏ ప్రసాదమైనా ప్రసాదం ఎప్పుడవుతుంది అంటే దేవుడికి నివేదన చేసినంత మాత్రాన ప్రసాదం కాదు. దేవుడికి నివేదన చేశాక ఆయన అనుగ్రహం దాని మీద ఉంది. అది పరిపూర్ణమైన ప్రసాదం ఎప్పుడవుతుందంటే ఇంకొకళ్ళకి పెట్టిన తర్వాత అవుతుంది. కనీసం ఒక్కళ్ళకన్నా మనం పెడితే అది ప్రసాదం. గుడికి పెడతాం, కొబ్బరికాయ కొడతాం, కొట్టినటువంటి కొబ్బరికాయలో ఒక చెక్క మనకిస్తాడు పూజారి. దాన్ని మనమే తెచ్చుకుని తింటే అది పరిపూర్ణమైన ప్రసాదం కాదు. దాన్ని కనీసం ఒక చిన్న ముక్కైనా ఇతరులకు పెట్టిన తర్వాత మనం తీసుకుంటే అది పరిపూర్ణమైన ప్రసాదం అవుతుంది అని పెద్దలు చెప్పేటటువంటి మాట.